అందరికీ నమస్కారం. రాష్ట్రంలో 2 రోజులుగా వినిపిస్తున్న కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి నిన్న ఇబ్రహీంపట్నంలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద చల్లి జగన్మోహన్ రెడ్డి గారి కళ్లల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో పనిచేసే జోగి రమేష్ కాస్త హడావుడి చేశాడు. జోగి రమేష్ హడావుడి సారాంశం ఏంటంటే, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద బురద చల్లటం. వసంత కృష్ణ ప్రసాద్ గారిని నేను గత 15 నెలలుగా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ 15 నెలల్లో 4 సార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి. ప్రతిసారి శాసనసభ సమావేశాల్లో చాలామంది మంత్రులు, సీనియర్ నాయకులు, అనేక సార్లు గెలిచిన వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, పరిపాలనకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి లేదా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఎలా ఉంటారని నేను అందరినీ గమనిస్తూ ఉంటాను. 3వ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు దాదాపు ఒక 3 నెలల క్రితం నేను వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న, నేను చాలా మందిని గమనించాను, మీరు నియోజకవర్గంలో సమస్యల్ని శాసనసభ వేదికగా ప్రస్తావించడంలో నేను మీ నుండి చాలా నేర్చుకున్నాను, చాలా స్ఫూర్తి పొందాను అని నేనే స్వయంగా వెళ్ళి చెప్పడం జరిగింది. పైగా వసంత కృష్ణ ప్రసాద్ గారు వ్యాపారంలో డబ్బులు సంపాదించుకొని రాజకీయాల్లో ఖర్చు పెట్టే మనిషి. చాలామంది వైసీపీ నాయకులు రాజకీయాల్లో డబ్బులు సంపాదించి వ్యాపారాల్లో ఎదుగుతున్నారు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారు దాదాపు 50 సంవత్సరాల రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చి వ్యాపారంలో అనేక దశాబ్దాలుగా కష్టపడి సంపాదించి ఉన్నత స్థానానికి ఎదిగి ఇప్పుడు 2వసారి మైలవరం నియోజకవర్గం నుండి ప్రజల సంపూర్ణ మద్దతుతో పార్టీలకు అతీతంగా ప్రజల నాయన్ని